డీటెయిల్స్ చూస్తే కోవిడ్-19 మహమ్మారిని సమూలంగా రూపుమాపేందుకు ప్రభుత్వం చేపడుతున్న కృషికి ప్రజలందరూ సహకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 14 నుండి 11 నుండి 14 వరకు 4 రోజుల పాటు జిల్లాలో ముమ్మర స్థాయిలో నిర్వహిస్తున్న కోవిడ్ టీకా పండుగ ఉత్సవాన్ని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ శిబిరంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను కోవిడ్-19 బారి నుండి కాపాడేందుకు అత్యధిక సంఖ్యలో కోవిడ్ టెస్ట్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందు నిలిచిందని తెలిపారు. అలాగే కోవిడ్ సోకిన ప్రజల ఆరోగ్యం ప్రాణరక్షణకు కాంటాక్ట్ ట్రాకింగ్ క్వారంటైన్ సెంటర్లు ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులను రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసిందని ఆపత్కాలంలో మీ వెంట నేనున్నానని ప్రజలకు నిండు భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి కొండంత అండగా నిలిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ నివారణలో భాగంగా 11, 12, 13, 14 తేదీలని కోవిడ్ పండగగా ప్రకటించి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలుపెట్టాం. ఈరోజు కాకినాడలో గౌరవ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు బోస్ గారు, కలెక్టర్ గారు మేముండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం గతంలో కూడా కోవిడ్ టెస్టులో భారతదేశంలోనే నెంబర్ 1గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడింది. అదేవిధంగా కోవిడ్ సెకండ్ వేవ్ మరి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో చురుగ్గా ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ అందించడంలో మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుందని తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని కోవిడ్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలన్నదే మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేసుకున్నాం. 4 రోజుల పాటు జరిగేటువంటి టీకా ఉత్సవం కార్యక్రమానికి ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, మేయర్ గారు వారి సమక్షంలో లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 3,72,000 టీకాలు వేయటం జరిగింది. ఇది రాష్ట్రంలో నెంబర్ వారీగా చూసుకుంటే మనము హైయెస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో చేయడం జరిగింది. మరి కొద్దిగా వ్యాక్సిన్ కొరత ఉన్నమాట వాస్తవం. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు సప్లై రావాల్సినది ఉంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదు. వచ్చిన అందరికీ కూడా అర్హులైన అందరికీ కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. వ్యాక్సిన్ వేసినంత మాత్రాన మనము జాగ్రత్తలు పాటించకుండా ఉంటే మాత్రం మళ్ళీ కరోనా వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 3 నియమాలు ఏవైతే ఉన్నాయో మాస్క్ ధరించడము, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాషింగ్, దయచేసి అది కూడా ప్రాక్టీస్ చేయండి. మంత్రివర్యులు విశ్వరూప్ గారు, మేడం గీత విశ్వనాథన్ గారు, మేయర్ గారు, మన కలెక్టర్ గారు సమక్షంలో టీకాల పండుగని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ప్రజలందరికీ ఒకటే ధైర్యం, జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం. కరోనా వచ్చినప్పుడు నేనున్నానని ధైర్యంగా ఆదుకుని ప్రతి వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి వాలంటీర్ల ద్వారా టెస్టులు చేసి ఆ రోజు ఒక ధైర్యాన్ని కలగజేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరలా ఈరోజు ఇంటింటికి కూడా ప్రతి సెక్రటేరియట్లోనూ కూడా వ్యాక్సిన్ అందుబాటులో పెట్టి 40 సంవత్సరాల దాటి ప్రతి వాళ్ళకి కూడా వ్యాక్సిన్ చేయించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. ఒక్కటి ప్రజలందరూ కూడా ఏ కష్టం ఉన్నా కూడా మా నాయకుడు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనిపించుకునేలాగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఉంది. అదేవిధంగా విద్యార్థులు పిల్లల చదువులు భారం అయితే నేనున్నానని జగన్మోహన్ రెడ్డి అన్నారు. మహిళల రుణాలు కట్టగలిగిన పరిస్థితి వస్తే నేను కడతానని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు